అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. నేను జర్నీలో ఉన్నాను, మీ అందరికీ తెలిసిందే. సో నేను యాక్చువల్ ల్యాప్టాప్ తీసుకొచ్చాను, కానీ దానికి ఛార్జింగ్ లేదనమాట. ఛార్జింగ్ పెట్టడానికి కూడా అవ్వట్లేదు. సో అందుకని నేను మొబైల్లో, ఇదిగో వేరే మొబైల్లో న్యూస్ పేపర్ ఓపెన్ చేసి నేను ఇలా చెప్తున్నాను. ఏమైనా అసౌకర్యంగా ఫీల్ అయితే సారీ. ఈ ఒక్కరోజు లేదా రేపు కూడా, ఎల్లుండి నుంచి యాజ్ యూజువల్, కానీ ఇన్ టైం రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ రోజు మాత్రం లేట్ అయిందండి. సో ఇక ఈనాడులో మెయిన్ బ్యానర్ వార్తలు చూసుకుంటే, విద్యుత్ ఛార్జీలు పెంచం అని సీఎం చంద్రబాబు గారు మరోసారి పునరుద్ఘాటించారు. నిన్న అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ ప్లాంట్ ఒకటి ఓపెనింగ్ అయింది. సో శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా సీఎం చంద్రబాబు గారు జరిగిన సభలో మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీలు పెంచం, మా విశ్వాసానికి మారు పేరు ఏపీ. ఇదే ఎన్డీఏ బ్రాండ్. ప్రజాప్రభుత్వంలో రోజు పెట్టుబడుల పండుగే. 2024లో వేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా లేదా? రెన్యూ ప్రాజెక్టు శంకుస్థాపనలో ముఖ్యమంత్రి చంద్రబాబు. 2019-24 మధ్య విద్యుత్ రంగం కుప్పకూలిపోయింది. ఏపీ పీపీఎల్ రద్దు చేశారు. అధిక ధరలకు విద్యుత్ కొనడం, అవినీతి, అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. విద్యుత్ సంస్థలపై 1.12 లక్షల కోట్ల భారం మోపారు. 9 సార్లు ఛార్జీలు పెంచారు. ప్రజలపై 32,000 కోట్ల భారం వేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సమయంలో చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాం. గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలు పెడితే కూటమి వచ్చాక ట్రూ డౌన్ చేసి యూనిట్కు 13 పైసలు చొప్పున 4,498 కోట్లు తగ్గించాం. అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో 1.13 కోట్ల గృహ వినియోగదారులకు ఒక్క పైసా పెంచలేదు అని చంద్రబాబు గారు చెప్తూ, చంపేది పరామర్శించేది వాళ్ళే. ఆ పార్టీని సమాజానికి దూరం పెట్టాలి. పరోక్షంగా జగన్ అండ్ వైసీపీ ఇద్దరి ఈ వైఖరి మీద, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మీద అండ్ వైసీపీ వ్యవహారం మీద చంద్రబాబు గారు ధ్వజమెత్తారు. అంటే దస్తగిరి కేసు అండ్ వివేకానంద రెడ్డి కేసు రెండు కూడా ఒకేలాంటివే. వాళ్ళకు వాళ్ళే వేసేశారు, వాళ్ళ విభేదాలతో వాళ్ళే వేసేశారు. కానీ దాని మీద పరామర్శించి సానుభూతి డ్రామాలాడి రాజకీయంగా ప్రయోజనాలు పొందాలని ఆశిస్తారు. సో అటువంటి పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎవరిని ఏం చేస్తారో ఆ పార్టీలో వాళ్ళే అప్రమత్తంగా ఉండాలి అనేటట్టు సీఎం చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. సో మరోవైపు కడపలోని పెద్ద దస్తగిరి కేసు అంశంలోనే దస్తగిరి భార్య నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆమె ఆ ప్రెస్ మీట్ అంశాన్ని సాక్షిలో హైలైట్ చేశారు. మేము ఎవరికి బినామీలం కాము. పెద్ద దస్తగిరి భార్య నిత్యానందరెడ్డికి, పెద్ద దస్తగిరికి విభేదాలు ఏమీ లేవు అని కూడా ఆమె చెప్పారు. సో మరి ఏం జరిగిందో ఏంటో, వైసీపీలో ఇంటర్నల్గా పెద్దదే ఉంది. సో మేము ఎవరికి బినామీలం కాదు. పెద్ద దస్తగిరి భార్య కల్లమల్ల రమణమ్మ స్పష్టీకరణ. నిత్యానందరెడ్డికి నా భర్తకు ఎలాంటి వివాదాలు లేవు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నా భర్తకు వివాదాలు లేవు. గొడవ జరిగిన గంట తర్వాత 108, ఆ తర్వాత పోలీసులు వచ్చారు. పోలీసులు రిమ్స్కు వెళ్ళి కేసు పెట్టమన్నందుకే అప్పటికప్పుడు వెళ్ళాం. లేకపోతే తెల్లారిన తర్వాత వెళ్ళేవాళ్ళం. ప్రాణాలు పోసే చోట నా భర్త ప్రాణం తీశారు. ప్రభుత్వం నాకు, నా బిడ్డలకు న్యాయం చేయాలి. అయితే ఒకటే డౌట్, మరి వాళ్ళ ఇంట్లో 100 కోట్ల ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఎందుకు ఉన్నాయి? అండ్ నిత్యానందరెడ్డి ఎందుకు పారిపోయారు? అండ్ అక్కడ గంజాయి ముఠాకి ఇప్పుడు రాజకీయ వివాదాలు ఉన్నంత మాత్రాన చంపుకునేంత వరకు వెళ్ళరుగా. ఆస్తి ఎప్పుడైనా నేను చాలా సందర్భాల్లో చెప్పా, మనిషిని చంపడానికి, చంపుకునేంత పగ పెరగడానికి 2 కారణాలు. 1 వివాహేతర సంబంధం అంటే ట్రిప్లెక్స్ సంబంధం, 2 డబ్బు, ఆస్తిపరమైన లావాదేవీలు. ఈ రెండిట్లో తేడాలు జరిగితేనే మనిషి చంపుకునేంత వరకు వెళ్తారు. నేరాలు ఈ భూమి మీద జరుగుతున్న 99.9999% నేరాలు ఈ 2 చుట్టూనే తిరుగుతాయి. ఈ రెండిటికి రాజకీయ కక్షలు అవి ఇవి తోడైతే అవి జరుగుతాయి. ఇప్పుడు ఈవెన్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా అందుకు జరిగింది. కొన్ని వ్యవహారాలు ఉన్నాయి వాళ్ళకి మధ్య. సో రాజకీయ పరంగా ఒకరినొకరు చంపుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఒక 100 నేరాలు జరిగితే అందులో 0.05% మాత్రమే అలా రాజకీయపరమైన కక్షలతో ఉంటుంది. సో ఇక్కడ పెద్ద దస్తగిరిని వేసేయాల్సిన అంత అవసరం టీడీపీ వాళ్ళకి కానీ వేరే పార్టీ వాళ్ళకి ఉండదు అక్కడ కడపలో. సో వాళ్ళ పార్టీలో వాళ్ళే వేసుకున్నారు. సో ఆ విషయం కమలమ్మ చెప్పలేదు, కానీ మేము ఎవరికి బినామీలం కాదు అని మాత్రం ఆమె చెప్పారు. బినామీలు కాకపోతే 100 కోట్ల ఆస్తుల లావాదేవీలు వాళ్ళకి ఎలా వచ్చాయి, ఎలా సంపాదించారు? అది ఇప్పుడు పోలీసులకు సమాధానం చెప్పాలి ఆమె. సరే మొత్తానికైతే చేశారు.
ఏదో జరిగింది, వైసీపీలో సమ్ ఇంటర్నల్గా జరుగుతుంది, అందుకే ఆమెకు కూడా వైసీపీ మీద అభిమానం ఉంటుంది కాబట్టి తన భర్త చనిపోయారు, తన పార్టీకి ఇబ్బంది కలగకూడదని అనుకొని ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్టున్నారు. ఇంకా అంశం పక్కన పెడితే, సుబ్రహ్మణ్యం కేసులో సాక్షుల్ని చంపాలని చూస్తున్నారని మంత్రి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారండి. పెట్టి ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు వైసీపీ నాయకుల మీద అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ మీద. అనంతబాబు నేరాలను ప్రోత్సహించింది జగన్ రెడ్డి, పెద్ద దస్తగిరి హత్యలోనూ వైకాపా పెద్ద తలల పాత్ర, దళితులను చంపించడం, వారి ఆస్తులు లాక్కోవడం జగన్ ముత్తాతల నుంచి వస్తున్నదే అని సంధ్యారాణి గారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కేసులో సాక్షులను చంపినట్టే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులోనూ చేయాలని చూస్తున్నారని గిరిజన సంక్షేమ సంఘ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు. పేదలు దళితులను చంపించడం, వారి ఆస్తులు భూములు లాక్కోవడం వైకాపా అధినేత జగన్ తాత ముత్తాతల నుంచి వస్తుందని దుయ్యపట్టారు. సో జగన్ నేర చరిత్రలో ఇటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయని, కడపలో పెద్ద దస్తగిరి కేసులో కూడా వైసీపీ పెద్ద తల పాత్ర ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయని ఆమె చెప్పారనమాట. సో ఒకవైపు తీవ్రమైన ఆరోపణలు అయితే వస్తున్నాయి వైసీపీ మీద ఈ పెద్ద దస్తగిరి కేసులో. ఈ ఆరోపణల క్రమంలోనే ఆయన భార్య, పెద్ద దస్తగిరి భార్య ప్రెస్ మీట్ పెట్టి ఈ తరహాలో మాట్లాడడం, మేము ఎవరు బినామీలం కాదు, మా భర్తకు నిత్యానంద రెడ్డికి వివాదాలు లేవు అని చెప్పడం వెనక కూడా ఎవరో పెద్ద తలదూర్చారనే అనిపిస్తోంది. ఇదంతా పొలిటికల్ ట్రాప్ అనిపిస్తోంది. ఇక ఇరాన్ పడవలను కాల్చేయండి అని చెప్పి, హర్మూజ్లో చిన్న బోట్లను కూడా వదలొద్దు, ఇరాన్ పడవలు ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చేయండి, మొత్తం మనం కంట్రోల్లోకి తీసేసుకోవాలి హర్మూజ్ అని చెప్పి ట్రంప్ తన సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు. సో హిందూ మహాసముద్రంలో టెహ్రాన్ చమురుతో వెళ్తున్న ట్యాంకర్ సీజు అమెరికా అనుమతిస్తే ఇరాన్ రాతి యుగానికే వెళ్తుంది అని ఇజ్రాయెల్ మరోసారి, అంటే అమెరికా అనుమతిస్తే మేము ఇరాన్ను మట్టి కనిపిస్తామని చెప్పి ఇజ్రాయెల్ మరో ప్రకటన చేసింది. లెబనాన్పై టెల్ అవీవ్ దాడుల్లో 5 మృతి. సో ఇలా యుద్ధానికి సంబంధించి ఉంటే ఇక అత్యంత కీలకమైన అంశం అండి. నిన్న 2 రాష్ట్రాల్లో, అటు పశ్చిమ బెంగాల్లో మొదటి విడత పోలింగ్ జరిగింది, ఇటు తమిళనాడులో పూర్తి స్థాయి పోలింగ్ జరిగింది కదా. సో ఈ పోలింగ్లో భారీగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదైందండి. సో దాన్ని సాక్షిలోనూ ఆంధ్రజ్యోతిలోనూ హైలైట్ చేశారు. ఈనాడులో లోపల పేజీల్లో రాశారు. ఆంధ్రజ్యోతిలో అయితే తమిళనాడు భారీ పోలింగ్, రికార్డు స్థాయిలో 85.14% నమోదు, గత ఎన్నికల్లో 73.63%. అంటే గత ఎన్నికలతో పోలిస్తే సుమారుగా 11.5% ఇప్పుడు ఎక్కువ ఓటింగ్ నమోదైందండి. గత ఎన్నికల్లో 73.63%, ఇప్పుడు 85.14%. అంటే గత ఎన్నికలతో పోలిస్తే 11.5% ఎక్కువ. సో భారీగా తరలి వచ్చిన మహిళలు, యువత. పళనిస్వామి సీటు సేలంలో అత్యధికంగా 92.09% పోలింగ్, స్టాలిన్ నియోజకవర్గంలో 86.11%, విజయ్ పోటీ చేసిన పెరంబూర్లో 89% పోలింగ్ అనమాట. సో అట్లా తమిళనాడులో ఈ ఓటింగ్ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకత నిదర్శనం అని ఎన్డీఏ పక్షాలు చెప్తుండగా, లేదు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఈ స్థాయిలో ఓటింగ్ జరిగింది అని చెప్పి స్టాలిన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల కంటే ఈసారి భారీగా మాకు సీట్లు వస్తాయని చెప్పి అక్కడ డిఎంకే వర్గాలు భావిస్తున్నాయి. విజయ్ పార్టీ మాత్రం ఈ పెరిగిన ఓటింగ్ మాకే వస్తుంది, యువత మహిళలు భారీగా ఓట్లేశారు, అది మా పార్టీకే అనుకూలం కాబట్టి మేము ఈజీగా 35-40 సీట్లు గెలుచుకుంటామని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోందన్నమాట. కానీ మన అంచనా ఏంటనేది మనం మొన్న చెప్పాం. సో నా అంచనా ప్రకారం అయితే మాత్రం డిఎంకేనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ విజయ్కి అరౌండ్ ఒక 10 సీట్లు అయితే రావచ్చు, అంటే 8 నుంచి 10, డబుల్ డిజిట్ రాకపోవచ్చు అనుకుంటున్నాం. ఇక పోటెత్తిన బెంగాలీలో అని తొలి దశలో 91.78% పోలింగ్ నమోదు, రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం, మరోసారి విజయం తథ్యం. ఇకపై ఢిల్లీలో బీజేపీని గద్దెదించడంపై దృష్టి పెడతా మమత, మార్పునకు సంకేతం భారీ పోలింగ్, మోదీ. పలు ప్రాంతాల్లో తృణమూల్ బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ. సో మొత్తానికి తృణమూల్ బెంగాల్లో ఈ స్థాయిలో ఎప్పుడూ ఓటింగ్ జరగలేదు, అసలు ఎక్కడా కూడా ఆశ్చర్యం అనమాట. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఓటర్లు పోటెత్తారు. బెంగాల్లో గురువారం జరిగిన తొలిదశ ఎన్నికల్లో ఏకంగా 91.78% పోలింగ్ నమోదైంది. స్వాతంత్రం అనంతరం బెంగాల్లో ఈ స్థాయి పోలింగ్ ఎన్నడూ జరగలేదని ఈసీ ప్రకటించింది. భారీ పోలింగ్ తమకే అనుకూలం అంటూ తృణమూల్, బీజేపీ పోటాపోటీగా ప్రకటనలు చేశాయి. మరోవైపు తమిళనాడులో కూడా భారీ పోలింగ్ ఇలా రాసుకొచ్చారనమాట. సో ఈ అంశం చూసుకుంటే ఇక మహేశ్వర్ రెడ్డిపై అంత ప్రేమ ఎందుకు అని చెప్పి ఈనాడులో ఒక వార్త రాశారు. దాని ఏంటంటే, మామిళ్లపల్లిలో 100 కోట్ల భూ వ్యవహారంలో తహసీల్దార్ మాయాజాలం, వారసత్వం అంటూ ఒకరికి, కొనుగోలు అంటూ మరొకరికి పట్టం, క్రమశిక్షణ చర్యలు కలెక్టర్ సిఫార్సు చేసినా ప్రయోజనం శూన్యం, అది ప్రభుత్వ అసైన్ భూమి,
నిషేధ జాబితాలో ఉన్న ఆస్తి. ఓ అధికారి కలం పోటుతో ఆన్లైన్ రికార్డుని ఇష్టానుసారం మార్చేశారు. చట్టబద్ధమైన వారసులు కాకపోయినా ఒకరికి, ఎటువంటి దస్తావేజులు లేకపోయినా మరొకరికి కట్టబెట్టేశారు. ఈ అవినీతిపై ఉన్నత స్థాయి అధికారులు ప్రభుత్వానికి నివేదించి సదరు అధికారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఇటీవల కడప నగరంలో చోటు చేసుకున్న వైకాపా కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యకు మామిళ్లపల్లి ప్రాంతంలోని భూముల వివాదమే కారణమని తెలుస్తోంది. అదే మామిళ్లపల్లి గ్రామ పరిధిలో గతంలో జరిగిన భూదోపిడీ వ్యవహారం పెద్ద దస్తగిరి కేసు నేపథ్యంలో మరోమారు తెరమీదకు వచ్చింది. ఈ భూ వ్యవహారంలోనూ వైకాపా ముఠా పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో అదొకటి గట్టిగా రాశారు ఈనాడులో. సో ఆ కడపలో భూ వ్యవహారాలు, బినామీల వ్యవహారాల కారణంగా ఈ కేసు అయితే జరిగినట్టుగా స్పష్టంగా చెప్తోందండి, తెలుస్తోంది. ఇక ఇతర అంశాలు చూసుకుంటే ఈనాడులో ప్రభుత్వ భూమిపై రుణానికి నిత్యానంద రెడ్డి పన్నాగం అంట. ప్రైవేటు బ్యాంకు నుంచి భార్య పేరిట 4.5 కోట్లు కొట్టేసి కుట్ర. పెద్ద దస్తగిరి కేసు పరిణామంతో ఆగిన రిజిస్ట్రేషన్. మామూలుగా లేవండి. ప్రభుత్వ భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి 4.5 కోట్లు కొట్టేయాలని ఆయన నిత్యానంద రెడ్డి పన్నాగం చేశాడంట. మామూలు కళలకు అవసరలేవే. స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో కీలక నిందితుడు కడప మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ప్రభుత్వ భూమిని ప్రైవేటు బ్యాంకులో తాకట్టు పెట్టే కుట్ర తాజాగా వెలుగులోకి వచ్చింది. భార్య బండి దీప్తి పేరిట హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ బ్యాంకు నుంచి ప్రభుత్వ భూమిపై 4.5 కోట్ల రుణం పొందేందుకు నిత్యానంద రెడ్డి కుట్ర పన్నారు. బ్యాంకు అధికారులతోనూ తనఖా కోసం ముందే సంప్రదింపులు జరిపారు. భూమి మార్టిగేజ్ కోసం కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వం సిద్ధం చేశారు. దస్తగిరి కేసు నేపథ్యంలో ఈ ప్రక్రియ చివరి నిమిషంలో ఆగిపోయింది. సీకేదిన్నె మండలం మామిళ్లపల్లి రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 706/2లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీని పక్కనే నిత్యానంద రెడ్డికి చెందిన ప్రైవేటు విద్యా సంస్థ ఉంది. ఈ సర్వే నెంబర్లోని భూమి తనదిగా పేర్కొంటూ తనఖాకు సిద్ధమయ్యారు. నిషేధిత జాబితాలోని 5 ఎకరాల భూమిని తనఖా పెట్టడం అంత సులభం కాకున్నా కాసులు ఎరచూపి రంగం సిద్ధం చేసుకున్నారు. ఎవరికి వాళ్ళకి లంచాలు ఇచ్చేశారంట. లంచాలు ఇచ్చి ఈ నిషేధిత జాబితాలో ఉన్న భూమిని తన పేరిట మార్చుకొని భార్య పేరిట పట్టాలు పుట్టించి వాటిని తాకట్టు పెట్టి 4.5 కోట్ల రుణం తీసుకుంటే మహాపోతే భూమి పోద్ది. ఇప్పుడు బ్యాంకులోంచి ప్రభుత్వం బ్యాంకుల్లో తాకట్టు పెట్టామనుకోండి, అలా తాకట్టు పెట్టడానికి తాకట్టు పెట్టి మనం 1 కోటి రూపాయలు తీసుకున్నాం అనుకోండి, ఆ కోట్లోకి 20 లక్షలు లంచాలు ఇచ్చేసినా 25 లక్షలు లంచాలు ఇచ్చేసినా 75 లక్షలు మనకు మిగులుతుంది. మనం రుణం తిరిగి చెల్లించకపోతే బ్యాంకులు ఏం చేస్తాయి? ఆ భూమిని సీజ్ చేస్తాయి. ఆ భూమిని ఆక్షన్లో వేరే వాళ్ళకి ఇచ్చేస్తాయి. సో దీనివల్ల ఎవరు నష్టపోయేది? ఎవరు? ప్రభుత్వం నష్టపోద్ది. బ్యాంకు అప్పు తీసుకున్నాడు బాగానే ఉంటాడు, ఆ భూమికి మీద అప్పు ఇచ్చిన బ్యాంకు బాగానే ఉంటుంది. సో దాని మీద లీగల్గా ఫైట్ చేసి అదంతా వ్యవహారం అంతా మళ్ళీ వెళ్ళిపోద్ది అనమాట. ప్రభుత్వ భూములు ఈ విధంగానే చాలా ఈజీగా కాజేస్తుంటారు. ప్రభుత్వ భూములు కాజేయడానికి ఇది కీలకం. ఇక మరో వార్త చూసుకుంటే వైకాపా నేత కొనసన్నల్లోనే వలపువాల. పోలీసుల అదుపులో వైకాపా మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి. అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ వెనుక వైకాపా మాజీ ఉప సర్పంచి నరేందర్ రెడ్డి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అతని మార్గదర్శకత్వంలోనే ముఠా సభ్యులు అమాయకులను ట్రాప్ చేసి లక్షల్లో వసూలు చేసినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అనంతపురం గ్రామీణ మండలం రుద్రంపేట ఉప సర్పంచ్గా పనిచేసిన నరేందర్ రెడ్డికి హనీ ట్రాప్ గ్యాంగ్లోని ఓ మహిళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంట. ఇక ఇదే అంశాన్ని సాక్షిలో ఏం రాశారంటే టీడీపీ వాళ్ళదే హనీ ట్రాప్ వ్యవహారం అని రాశారు. టీడీపీ గ్యాంగ్ హనీ ట్రాప్ అంటే అక్కడ మొత్తం నిందితుల్లో ఒక నిందితుడేమో వైసీపీలో ఉన్నాడు, ఇంకొంతమంది నిందితులేమో టీడీపీలో ఉన్నారు. ఇదిగో టీడీపీలో వాళ్ళు ఉన్న ఫోటోలు కూడా వేశారు సాక్షిలో. దగ్గుబాటి ప్రసాద్ గారితో ఉన్న నిందితుడు రాజేష్ ఒక ఫోటో, అలాగే రాప్తా టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతతో నిందితురాలు రంగమ్మ ఉన్న ఫోటో ఒకటి వేశారనమాట. సో అవినీతి, మైనింగ్ మాఫియా దౌర్జన్యాలను దాటి వలపువల అధికారం అండగా పెట్టురేగుతున్న టీడీపీ నేతలు మహిళల ఎర వీడియోలు తీసి బ్లాక్మెయిల్, కోట్లాది రూపాయలు దోపిడీ, కొందరు పోలీసు అధికారులతో కుమ్మక్క యథేచ్ఛగా దందా. కీలక సూత్రధారులు రంగమ్మ, రాజేష్ ఇద్దరు టీడీపీ నేతలే. రంగమ్మ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కీలక అనుచరురాలు, రాజేష్ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు. సాక్షి కథనాలతో డీఐజీ ఎస్పీ స్పందన. రంగమ్మ, రాజేష్ మరో 3 అరెస్టు, పరారీలో మరో 4. సో 2 సిఐలు వీఆర్కు మరో 9 మందిపై వేటుకు రంగం సిద్ధం. మొత్తానికి డబ్బున్న వారిని ఎంచుకొని వాళ్ళ దగ్గరకు అమ్మాయిలను పంపించి ఆ హనీ ట్రాప్ చేయించి అది వీడియోలు తీసి వాళ్ళని తర్వాత బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి కోట్లు సంపాదించారండి. మామూలుగా లేదనమాట. సో ఈ వ్యవహారం మొత్తం రాజకీయంగా ఇప్పుడు వీళ్ళేమో ఆ పార్టీ వాళ్ళని, వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని, ఈ 2 పార్టీల మధ్య జరుగుతుంది. మొత్తానికి హనీ ట్రాప్ అనేది వాస్తవం, దాన్ని మాత్రం ఒప్పుకోవాలి. సో ఇక భారీగా మర్చిపోయాను నేను విషయం చెప్పడం. గుంతకల్లులో
నా మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంతకల్ ఎమ్మెల్యే ఆయన పేరేంటి జయరాం గారు, గుమ్మనూరు జయరాం గారు అనుచరులు, ముఖ్య అనుచరులు కొంతమంది నిన్న పామిడి పట్టణ పోలీస్ స్టేషన్లోనూ నా మీద ఫిర్యాదు చేశారు. అండ్ అక్కడ డిఎస్పీ గారిని కూడా కలిసి నా మీద ఫిర్యాదు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నాకు ఆ ఫోటోలు అవి వచ్చాయి. అండ్ అక్కడ కొంతమంది మాట్లాడుతూ ఈయన ఎవరో యూట్యూబ్ అంట, ఈయన ఎవరో కూడా మాకు తెలియదు, మా నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాడు, మా నియోజకవర్గంలో సర్వే చేశామని చెప్తున్నాడు. సో అదంతా అబద్ధం. మా ఎమ్మెల్యే గారు పతితుడు, ఆయన ఒక్క రూపాయి కూడా అవినీతి చేయడు, ఆయన త్యాగం చేశాడు, ఆయన చాలా మంచోడు, అందుకే మేము ఇంత భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం, అది ఇదని చెప్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యే గారిని పొగిడే క్రమంలో నేను ఎవరో తెలియదని, ఏదో యూట్యూబ్ ముసుగులో ఇలా చేశానని ఏదో నా మీద ఏదో చెప్తున్నాడు ఒక ఆయన. సో గుంతకల్లు గురించి పచ్చి నిజాలు చెప్పాలంటే మీ కళ్ళల్లోంచి రక్తాలు వస్తాయి. ఐఎమ్ రిపీటింగ్ మై వర్డ్స్. గుంతకల్లు నియోజకవర్గంలో జరుగుతున్న అంతర్గత అంశాలను పచ్చి నిజాలు నేను పేర్లతో చెప్పలేం. మొన్న జస్ట్ అక్కడ పార్టీ ఓడిపోద్ది ఇలాగే ఉంటే అని మాత్రం చెప్పా. అలా చెప్పడం నా ఒపీనియన్, నా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామని, ఆయన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఆయన ఒపీనియన్ అది. వైసీపీ వాళ్ళు అంటారు ఇది మేమే గెలుస్తామని, ఆయన ఒపీనియన్ అది. అలాగే నా ఒపీనియన్ నేను చెప్తున్నా. గుంతకల్లు నియోజకవర్గంలో పరిస్థితి ఇలాగే ఉంటే ఓడిపోతారు. ఐఎమ్ రిపీటింగ్ మై వర్డ్స్. పరిస్థితి ఇలాగే ఉంటే ఓడిపోతారు. ఎందుకు ఏముంది పరిస్థితి అని అంటారేమో. ఎవరైనా అడిగితే పర్సనల్గా నన్ను అడిగితే నేను ఒక 12 పేజీలు 18 పేజీలు రిపోర్ట్ పెడతా. ఆ రిపోర్ట్లో కళ్ళు చెదిరే వాస్తవాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరి పేరిట వ్యవహారాలు జరుగుతున్నాయి, రేషన్ బియ్యం ఎవరు ఏంటి, ప్రభుత్వ భూములు ఎవరేంటి, ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ల ద్వారా ఏంటి, మొత్తం నేను చెప్తా. ఓకేనా? చెప్పడానికి నేను సిద్ధం. అది మా టీం అక్కడికి వెళ్ళినప్పుడు, మా టీం పరిశీలన చేసినప్పుడు నా దృష్టికి వచ్చిన అంశాలు. సో అవి నిజానికి నేను మొన్న వీడియోలో పేర్లతో సహా చెప్పలా. నేను అనంతపురం పార్లమెంట్ మొత్తం రివ్యూ చెప్పే క్రమంలో గుంతకల్లు నియోజకవర్గంలో ఇలా ఉందని చెప్పా. దానికే తట్టుకోలేక కేసు పెట్టారు. నేను పేర్లతో సహా చెప్తే రక్త కన్నీరు వస్తుందేమో. నేను రెడీ, నేను పేర్లతో సహా చెప్పడానికి నేను రెడీ. ఇక భారీగా అదనపు జిల్లా జడ్జీలు బదిలీ అని చెప్పి ఇచ్చారు. తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టండి, పారిశ్రామికంగా మా పారిశ్రామిక విధానాలపై సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన రాష్ట్ర మంత్రులు అనేది ఇచ్చారు. తర్వాత 22 లక్షల మందికి అభయహస్తం, డ్వాక్రా మహిళలు కూడబెట్టుకున్న 1194 కోట్లను మళ్లించిన వైకాపా అప్పట్లో తమ డబ్బు ఇవ్వాలన్నా పట్టించుకోలేదు. తాజాగా తిరిగి ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అంగీకారం అంట. సో 22 లక్షల మందికి 1194 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. ఇక ఆ చిన్నబాబు ఈ కన్నబాబు సన్నిహితుడే. వైకాపా హయాంలో భూ బెదిరింపులు, భూదందాలు, దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు తరపున సాక్షులను బెదిరించిన కేసులో ప్రధాన నిందితుడు కడియాల చిన్నబాబు మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు అత్యంత సన్నిహితుడు. అంతే, ఆ పార్టీ మొత్తం అలాగే ఉంది. సరే, సాక్షిలో ఇతరులను చూసుకుంటే డిఎస్సిలో డీల్స్ అని సాక్షిలో ఒక వార్త వేశారండి. పోస్టును బట్టి 15 లక్షల వరకు ముఖ్యనేత బంధువు వసూళ్ళు అంట. టీచర్ పోస్టులకు బేరం పెట్టి మొత్తం 40 నుంచి 50 కోట్ల వరకు వసూలు చేశారని చెప్పి ఒక వార్త వేశారు. సో మాస్టర్ మైండ్లు వసూళ్ల దందా క్రీడా శాఖలో. సో స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారంట. స్పోర్ట్స్ కోటాలో టీచర్స్ నియామకాల పేరిట భారీగా వసూలు చేశారు అని చెప్పి ఒక వార్త వేశారు. ఇక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్లు చట్టం, కోర్టులంటే వారికి లెక్కే లేదు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై చర్యలు ప్రభుత్వ కనీస స్థాయిలో కూడా స్పందించడం లేదు. సిసిఎస్టీ బాబు అహ్మద్పై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిటిషన్పై హైకోర్టు విచారణ. ఇలాంటి వారి విషయంలో ఉదాసీనంగా ఉండలేమన్న జస్టిస్ బట్టు దేవానంద్. సో ఇవన్నీ సాక్షిలో వచ్చిన మొదటి పేజీ వార్తలు. బేదా కుట్రలు కనపడవా? బోట్ల మాయం ఘటనలో సూత్రధారి టీడీపీ ఎంపీ బేదాపై చర్యలు తీసుకోకుండా మత్స్యకార కాపులపై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు. 3 ప్రధాన పాత్రదారులకు 2.25 కోట్ల జరిమానా. పలు నిర్ణయాలు తీసుకున్న 164 గ్రామాల కాపులు బుధవారం అర్ధరాత్రి 2 వరకు సాగిన సమావేశం. సో మొత్తానికి బేదా మస్తాన్ గారితో ఎందుకో ఏ పార్టీకి ప్రయోజనమో కానీ అతను ఎందుకో కాపాడుతున్నట్టుగా వస్తోంది. అతని కోసం టీడీపీ వాళ్ళు రాజకీయంగా బలాన్ని తాకట్టు పెడుతున్నారేమో అనిపిస్తోంది. ఇక సాక్షిలో చూసుకుంటే పోటెత్తిన బెంగాలీలు జాడలేని అనంతబాబు. సో అనంతబాబు కొనసాగుతున్న పోలీసుల వేట, సాక్షులను బెదిరించిన కేసులో పారారు. తమపై కేసు కొట్టేయాలంటూ హైకోర్టులో ఎమ్మెల్సీ క్వాష్ పిటిషన్ వేశాడంట. పారిపోయాడు ఆయన. పారిపోయి హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడంట, క్వాష్ పిటిషన్. అదంతా తప్పుడు కేసు, కొట్టేయండి అని చెప్పి. ఇక భారత్ చైనా నరకాలు. జన్మతః పౌరసత్వం కోసమే 9 నెలల గర్భంతో అమెరికాకు వస్తున్నారు. వాళ్ళు ల్యాప్టాప్లో వచ్చే గ్యాంగ్స్టర్లు. అమెరికా రాజకీయ విశ్లేషకుడు శావేజ్
వీడియో రీపోస్ట్ చేసిన ట్రంప్ ఆ వ్యాఖ్యలు జుగుప్సాకరం. కేంద్రం భారత్ చైనా వందల ఏళ్ల క్రితమే గొప్ప నాగరికతతో విరాసిల్లాయి ఇరాన్. సో భారత్ అండ్ చైనాను ఆ రెండు దేశాలు నరకాలు. అక్కడ గర్భంతో ఉన్న వాళ్ళు జనత పౌరసత్వం కోసం 9 నెలల గర్భంతోనే అమెరికాకు చాలా మంది వచ్చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆ రెండు దేశాల పరిస్థితి అని చెప్పి అమెరికా రాజకీయ విశ్లేషకుడు సేవేజ్ ఒక వ్యాఖ్యలు చేస్తే ట్రంప్ దాన్ని రీపోస్ట్ చేశారనమాట. అంటే ట్రంప్ కూడా ఆ వ్యాఖ్యలను సమర్థించినట్టుగా వస్తోంది. సో వీటిని కేంద్రం ఖండించింది. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. సోషల్ మీడియాలో మాత్రం లీటర్కు ఒక 25 నుంచి 30 రూపాయల వరకు పెరగొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇక వాట్సాప్ యూనివర్సిటీ సమాచారాన్ని స్వీకరించడం, సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపించే తప్పుడు సమాచారంపై ఆధారపడడం, శబరిమల కేసులో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నాగరత్న సంచలన వ్యాఖ్యలు. వాట్సాప్ యూనివర్సిటీ అంట. సో ఇవ్వండి 3 పత్రికల్లో ఉన్న వార్తలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో నేను ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే కాస్త ఆలస్యమైన న్యూస్ అనాలిసిస్ పోస్ట్ చేయడానికే ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.